తెలంగాణ క్యాపిటల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంబేద్కర్ స్ఫూర్తితోనే డిసెంబర్ 26న అసమానత వ్యతిరేక దినం. జై భారత్ జై హో రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీశ్వర్ దున్ను. నావన్కి సొసైటీకి అభివృద్ధి పదంలో కొనసాగించడానికి కృషి చేస్తున్న సొసైటీ చైర్మన్ వెంకటరామరెడ్డి వెల్లడి. చాతాద శ్రీ వైష్ణవ కుటుంబాలకు అండగా ఉంటాం. వెంకటేశ్వర చాతాద శ్రీ వైష్ణవ సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత వివాహ పరీక్ష వేదిక. అంబేద్కర్ స్ఫూర్తితో జై భారత్ ఆధ్వర్యంలో అసమానత వ్యతిరేక దినం నిర్వహించినట్లుగా జై భారత్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జై భారత్ జై హో రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీశ్వర్ దున్ను హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాడు అంబేద్కర్ కుల వివక్ష తల మీద అలుపెరగని పోరాటం చేసి అందులో భాగంగా మనుస్మృతి దహనం చేశారు. ఆయన స్ఫూర్తితోనే నేడు అన్ని మతాలలోని వివక్షతలను దహనం చేయాలని రూపు మాపాలి అని జై భారత్ ఆధ్వర్యంలో అచ్చంపేట అమరవీరుల స్తూపం వద్ద అన్ని మత గ్రంథాలలోని వివక్షతల గ్రంథాన్ని దహనం కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ జై భారత్ జై హో జిల్లా అధ్యక్షులు మహమ్మద్ అలీ, స్థానిక రాజ్యాధికార పోరాట సమితి అధ్యక్షులు పోలే రవి, జై భారత్ నాయకులు విశ్వంత్ భరత్, వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పరి బాలరాజు మరియు వివిధ ప్రజా సంఘాల నాయకులు మహేష్, ప్రవీణ్, శంకర్, శివ పాల్గొన్నారు. కార్యక్రమం వచ్చేసి అసమానత వ్యతిరేక దినం. అంబేద్కర్ గారు ఈ సమాజంలో ఉన్నటువంటి ఏదైతే అసమానతలను, హిందూ మతంలో ఉన్నటువంటి అసమానతల్ని దగ్ధం చేస్తేనే ఈ సమాజం బాగుపడుతుందని చెప్పేసి ఆ రోజు అసమానత వ్యతిరేక దినాన్ని నిర్వహించి మరుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టడం జరిగింది. అయితే మిత్రులారా, ఈరోజు కూడా అదే సాంప్రదాయం ప్రతి ఒక్కరు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. కానీ మేము ఒక విషయం జయ భారత్ తరఫున తెలియజేయాల్సింది అనుకుంటే ఏమంటే, ఒకవేళ అంబేద్కర్ గారు బతుకుంటుంటే అంబేద్కర్ గారి యొక్క లక్ష్యం ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాల అసమానతల అంటరానితనాన్ని నిర్మూలించడమే ఆయన లక్ష్యమైనప్పుడు కేవలం హిందూ మతంలోనే అసమానతలు ఉన్నాయా, మిగిలిన మతంలో అసమానతలు లేవా, దాంట్లో వివక్షతలు లేవా, అన్నిటిని కూడా ఆయన ఖచ్చితంగా నిర్మూలనకి ఆయన ఖచ్చితంగా కృషి చేసేవాడు. ఈరోజు ఆయన చూపించినటువంటి స్ఫూర్తితోనే అంబేద్కర్ గారు ఏదైతే స్ఫూర్తితో మనుధర్మశాస్త్రం తగలబెట్టారో అదేవిధంగా అన్ని మతాలలో ఉన్నటువంటి అసమానతల్ని ఈరోజు మనం దగ్ధం చేయాలనేటువంటి పిలుపుని జయభారత్ ఇవ్వడం జరిగింది. దీని యొక్క లక్ష్యం ఏంటంటే ఆ రోజు గ్రంథాలు రాసుకున్నప్పుడు ఆ రోజు ఉన్నటువంటి అనుకూలమైన పరిస్థితుల్లో అనేక విషయాలు పొందుపరిచి ఉండొచ్చు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అవేవి కూడా ఈ రోజున్న సమాజానికి ఇంప్లిమెంటేషన్ కాకపోవచ్చు. అలాంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఈరోజు సమాజం ముందుకు పోకుండా ఏవైతే అడ్డుకుంటున్నటువంటి అంశాలు ఉన్నాయో మత గ్రంథాలలో వాటన్నిటిని కూడా తీసివేస్తూ నవ సమాజం వైపు మనందరం కూడా అన్ని మతాల్లో ఉన్నటువంటి అసమానత తొలగించుకొని అందరం కూడా ముందుకు వెళ్ళాలనే లక్ష్యంతోనే జయభారతి ప్రతి సంవత్సరం డిసెంబర్ 26న అసమానత వ్యతిరేక దినం చేస్తూ ఉన్నది. ఈరోజే ఎందుకు చేస్తూ ఉన్నామంటే, అంబేద్కర్ గారు డిసెంబర్ 25 చేస్తే డిసెంబర్ 25 కొన్ని మతాలకు అత్యంత పవిత్రమైనటువంటి రోజుగా వాళ్ళు పండుగ చేసుకున్నటువంటి రోజులో మీ మతాల్లో అసమానతలు ఉన్నాయి వాటిని తగలబెడతారా అంటే వాళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అన్ని మతాలను అసమానతలు వ్యతిరేకిస్తున్నప్పుడు అన్ని మతాల ప్రాతినిధ్యం ఉండాలి. కాబట్టి ఈరోజు డిసెంబర్ 26ని కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం అనుకోవచ్చు నిజంగా ఇది చేయడం కరెక్టే అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. మేము ఒక విషయం చెప్తాం, ఒకప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని ఒక ఇంటర్ వరకు డిగ్రీ వరకు చదివిస్తారు. వాళ్ళు చదివించిన తర్వాత నీ సొంత కాలంపై నువ్వు నిలబడి ముందుకు వెళ్ళాలి తప్ప మా వాళ్ళు ఇంటర్ డిగ్రీ కానీ ఆపేరు కాబట్టి నేను మళ్ళీ ఇంటర్ డిగ్రీ చదువుతా బిఎల్ఎస్ నేర్చుకోను అనడం ఎంత అవివేకమో. ఈరోజు అంబేద్కర్ గారు మనధర్మ శాస్త్రం తగలబెట్టే అసమానతలకు అంటరానితనానికి వివక్షతకు వ్యతిరేకంగా దారి చూపించినప్పుడు ఆ దారిలో మనం ముందుకు వెళ్ళి అన్ని వర్గాలలో అన్ని మతాలలో అన్ని సామాజిక ధర్మాలలో ఏవైతే వివక్షతలు ఉంటాయో ఏవైతే అసమానతలు ఉంటాయో వాటన్ని తగలబెట్టు ముందుకు పోవడమే నిజమైనటువంటి అంబేద్కరిజంగా జయభారత్ భావిస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నది. ఈరోజు మేము తీసుకున్నటువంటి ఇది మన దగ్గర ఉన్నటువంటి పాంప్లెట్ పేపర్ ఏదైతే ఉందో మేమేం చెప్తా ఉన్నామంటే, అన్ని మతాలలో ఉన్నటువంటి అసమానతలు కేవలం హిందూ మతంలో అసమానతలు లేవు. ఇస్లాంలో కూడా కొన్ని ఉండొచ్చు, క్రైస్తవంలో కొన్ని ఉండొచ్చు, జైన మతంలో ఉండొచ్చు, మిగిలిన మతాలలో కూడా ఉండొచ్చు.
దానిల గురించి మాట్లాడడానికి ఈరోజు ఎవరు కూడా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. కానీ ఎవరైతే ఈ దేశం ముందుకు వెళ్ళాలి, మన సమాజం అందరికి ముందుకు పోవాలి, అభ్యుదయ భావజాలతో బతకాలనుకుంటున్నామో వాళ్ళందరూ కూడా ఈ అసమానతలు వ్యతిరేకించేటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు అసమానతలు వ్యతిరేకిస్తూ అన్ని మతాలను అసమానత తగలబెట్టే విధంగా మీరందరూ ముందుకు రావాలని కూడా జయభారత్ తరఫున పిలుపునిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే అన్ని మతాలకు సంబంధించినటువంటి ఈ యొక్క డమ్మీ బుక్ ఏదైతే ఉందో దాన్ని తగలబెట్టి కార్యక్రమంలో మనం ముందుకెళ్దాం. ఓకేనా? నావంగి సొసైటీకి అభివృద్ధి పదంలో కొనసాగించడానికి కృషి చేస్తున్నామని సొసైటీ చైర్మన్ వెంకట రామిరెడ్డి వెల్లడించారు. పాలక మండలి సభ్యులతో సమన్వయంగా ఉంటూ రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. బషీరాబాద్ మండల కేంద్రంలోని నావంగి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఆధ్వర్యంలో సొసైటీ చైర్మన్ వెంకట రామిరెడ్డి అధ్యక్షతన పాలక మండల సభ్యులతో కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 3 కోట్ల రూపాయలతో సొసైటీ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. పెట్రోల్ బంక్, రైస్ మిల్, గోదాం, భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు శ్రీనివాసారెడ్డి, గోపాలారెడ్డి, రంగారెడ్డి, అశోక్ చంద్ర గౌతమ్, గోపాలారెడ్డి తదితర డైరెక్టర్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన పత్రికా సోదరులందరికీ పేరుపైన నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు బషీరాబాద్ నావంగి పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో 3 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఈరోజు ఉన్న పాలకవర్గ సభ్యులందరి సహకారంతో అందరు ఏకతాటిపై ఉండి ఈ కార్యక్రమాన్ని నడపడం జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని జనవరి ఎన్నికల వీరన్నింటినీ ముగించి ఈ కార్యక్రమానికి ఒక వ్యవసాయ శాఖ మంత్రిని, ఎమ్మెల్యే గారిని అందరినీ తోలుకొచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఓపెనింగ్ చేయాలని చెప్పి ఒక ఆలోచన ఉంది పాలకవర్గ సభ్యులందరికీ కూడా. దీనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్యక్రమాన్ని చేపడతాం. అదేవిధంగా మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. 2 లక్షల రూపాయల వరకు కూడా ఇంకా మిగిలిన వారు ఉంటే కూడా వారికి కూడా చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారికి కోరడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి అందరినీ కూడా రుణమాఫీ చేసేటట్టు చేస్తారని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫిబ్రవరిలో కూడా మనకు రైతు భరోసా కూడా ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. కూడా అయితే రైతులకు ఎలాంటి కూడా ఇబ్బంది లేకుండా ప్రతి వరి గింజ ఈరోజు కొనుగోలు చేయడం జరిగింది. సన్నబట్లకు కూడా 500 రూపాయలు బోనస్ కూడా నిన్ననే ప్రభుత్వం కూడా రిలీజ్ చేయడం జరిగింది. రైతులకు పత్తి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చూసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న పాలకవర్గ సభ్యులు అందరం కూడా ఏది ఏమైనా కూడా ఈరోజు సొసైటీ ద్వారా డిఏపి కానీ, యూరియా కానీ, ఈ వడ్లు కానీ, కందులు కొనుగోలు కానీ, శనగల కొనుగోలు కానీ అనేక రకాలుగా ఈరోజు రైతులకు మేలు చేయడానికి ఈ కోఆపరేటివ్ బ్యాంక్ సొసైటీ నుంచి మేము అందరం కూడా ముందుండి నడిపిస్తున్నాం. మీకు అందరికీ తెలుసు కూడా ఈరోజు మండలంలో సాఫీగా అన్ని సెంటర్లలో కూడా వడ్లు కొనుగోలు జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులకు కూడా ఈరోజు వడ్లు కొనుగోలు చేసిన తర్వాత వెంబడెంబడే వాళ్ళకి డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లో కూడా రావడం జరిగింది. బోనస్ డబ్బులు 500 కూడా త్వరలో కూడా వస్తాయని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. కావున బోనస్ డబ్బులు కూడా 500 రూపాయలు కూడా రైతులకు పడుతున్నాయి. చెప్పిన మాట ప్రకారం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే గారు చాలా చక్కగా పనిచేయడం జరుగుతుంది. దానిలో మా పాలకవర్గం కూడా ఉన్న సభ్యులందరూ కూడా చాలా మంచిగా పనిచేయడం జరిగింది. కావున ఈ కార్యక్రమం చేసినందుకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు ముగిస్తున్నాను. జై. అయితే మా సొసైటీ ఆధ్వర్యంలో దాదాపు 3 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి. మా పాలకవర్గ సభ్యుల ఆవేదన ఏంటంటే మన పాలకవర్గం ముగింపు వరకు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మరి ప్రారంభోత్సవం చేసుకుంటామా లేదా అనేటటువంటి ఆతృత మా అందరి లోపల ఉన్నది. 3 అభివృద్ధి కార్యక్రమాలు కంప్లీట్ కావాలని చెప్పి మరి పనిచేస్తున్న వాళ్ళకి చెప్పడం జరిగింది. అవి ఖచ్చితంగా నేను ఎంబడిపడి జనవరి లాస్ట్ వరకు ఈ 3 కార్యక్రమాలను కూడా కంప్లీట్ చేయించి రేపు ఫిబ్రవరిలో మా పాలకవర్గ సమయం కంటే మొదలే మరి పెద్దలను తీసుకొని వచ్చి ఈ 3 కార్యక్రమాలని మరి ప్రారంభోత్సవం చేసి మా పాలకవర్గం పీరియడ్లో మరి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినామని చెప్పి మాకు
మండల ప్రజలు ఇచ్చినటువంటి అవకాశానికి మేము కూడా మా పరిధిలో మాకు చేతనైనంత సేవ చేసి ఈ సొసైటీని అభివృద్ధి పథంలోకి తీసుకొని వచ్చినామని చెప్పి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి అట్లాంటి కార్యక్రమాలను ఇట్లా ఈ జరుగుతున్న కార్యక్రమాలను మరి త్వరితగతిన పూర్తి చేయడానికి మేము కృషి చేస్తామని చెప్తూ మరి ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని తొందరగా ముగింపు పలుకుతామని చెప్పి చెప్తున్నాం. హైదరాబాద్లోని కొత్తపేటలో ఉన్న బాబు జగజీవన్ రామ్ భవనంలో ఏర్పాటు చేసిన వెంకటేశ్వర చాత్తాద శ్రీ వైష్ణవ సేవా సమితి ఆధ్వర్యంలో బోధనం పరంకుశం అధ్యక్షతన చాత్తాద శ్రీ వైష్ణవ బంధువుల వరుడి వధువులకు ఉచిత వివాహ పరిచయ వేదికను ఎలాంటి రుసుము లేకుండా పరిచయ వేదిక నిర్వహించారు. సుమారు 150 దరఖాస్తులు వచ్చాయి. 27 జంటలు కుదిరాయి. సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ చాత్తాద వైష్ణవ బంధువులతో వివాహాలు కానీ జంటలను ఈ పరిచయ వేదిక ద్వారా ఉచితంగా ఎలాంటి లాభాపేక్ష ఆలోచించకుండా జంటలను కలపాలనే ఉద్దేశంతో మన బంధువుల్లో మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఉచిత వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర చాత్తాద శ్రీ వైష్ణవ సేవా సమితి అధ్యక్షులు బొదనం పరంకుశం, కార్యదర్శి తిరునగరి నరసింహులు, సంయుక్త కార్యదర్శి దశరథర వెంకటరమణ, శశిప్రభ పలువురు సభ్యులు పాల్గొన్నారు. నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చక్కటి మాకు ఏర్పడింది, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంతకుముందు మీరు చెప్పినటువంటి అంటే మా సర్డకుని అబ్బాయి వాళ్ళ ఫాదర్ చనిపోవడం జరిగింది. పురోహితం చేస్తున్నాడు సుల్తానాబాద్ టెంపుల్లో. 50,000 వరకు మంత్లీ ఇన్కమ్ ఉంది. చాత్తాద శ్రీ వైష్ణవు కమ్యూనిటీ చాలా చారిత్రక నేపథ్యం ఉన్నటువంటిది. నా పేరు తిరునగరి నరసింహం, శ్రీ వెంకటేశ్వర చాత్తాద శ్రీ వైష్ణవ సేవా సమితి కార్యదర్శిని. గత సంవత్సరంగా ఈ స్వచ్ఛంద సేవా సంస్థ భగవద్బంధువుల యొక్క సౌకర్యార్థం విద్య, వైద్య, ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాలకు, వివాహాలు చేయలేనటువంటి వాళ్లకు ఆర్థిక సాయంతో పాటు ఉచితంగా సంవత్సరానికి 2 ఉచిత పరిచయ వివాహ వేదికలు నిర్వహిస్తున్నాం. గత నవంబర్లో స్టార్ట్ అయింది, ఇది 3వది. సోదరుడు చెప్పినట్టు చాలా వివాహాలు ఇప్పటివరకు చేయడం జరిగింది. ఇది ఒక వ్యాపారంగా మలుచుకొని కొందరు ఈ మధ్య తరగతి కుటుంబాలు ఉన్నటువంటి కమ్యూనిటీ ఇది కనుక వారికి ఆర్థిక భారం నుండి వాళ్ళని దూరం చేయాలనే ఉద్దేశంతో కమ్యూనిటీ యొక్క ఐక్యతను చాటడానికి, సఖ్యతను చాటడానికి, చాత్తాద శ్రీ వైష్ణవ యొక్క చారిత్రక నేపథ్యాన్ని, విశిష్టత్వాన్ని ఈ మా కమ్యూనిటీ రానున్న తరాలకు అందించి వారిని కూడా సేవాభావంతో ముందుకు పోయి వారు కూడా ఈ సమాజానికి సేవ చేయాలనేటువంటి ఒక దృక్పథంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపడతాం. మేమంతా 27 మంది సోదరుడు చెప్పినట్టు మంత్లీ కొంత సభ్యత్వాన్ని పే చేస్తూ మన కమ్యూనిటీ శ్రేయోభిలాసుల యొక్క ఔదార్యంతో భోజన వసతి వారికి కూడా మేము ఇవన్నీ కలిపి వారికి ఉచితంగా భోజన వస్త్రం, రిజిస్ట్రేషన్ కూడా ఒక పైసా ఏం తీసుకోవట్లేదు. ఇవాళ రేపు దాన్ని వ్యాపారం చేస్తున్న ఒక పెళ్లి జరిగితే లక్షలు వసూలు చేసిన దుస్థితిలో ఉంది. దాని నుంచి దూరం చేయడానికే ఈ చక్కటి ఆలోచనతో మా సోదరుడు బోధనంకి వచ్చిన ఆలోచనను బలపరుస్తూ మేమంతా ఐక్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వచ్చిన వారు కూడా చాలా సంతోషంగా పోతున్నారు. వారి యొక్క స్పందనలు కూడా చాలా గొప్పగా వస్తున్నాయి. ఫోన్లు చేసి కూడా పెళ్ళిళ్ళైన వారు వాళ్ళ యొక్క అనుభవాలు ఇది ఏ విధంగా వాళ్ళకు దోహదపడ్డదనే విషయాన్ని వారు చాలా చక్కగా చెప్తున్నారు. ఇంకా ముందు కూడా మేము ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపడతాం. వారి యొక్క సహకారం ఇదే విధంగా ఉండాలి. వారికి మేము మా సేవా సమితి పక్షాన ధన్యవాదాలు, పాత్రికేయులకు కూడా ధన్యవాదాలు. పరిచయ వేదిక బాబు జగజీవన్ రామ్ యందు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా దీనికి ముఖ్య కారణం ఏంటంటే మా బంధువులలో చాలా పేదవాళ్ళు ఉన్నారు, దూర ప్రాంతాలలో ఉంటారు. కాబట్టి ఒకరి విషయాలు ఒకరికి తెలియవు. కాబట్టి ఏ విధంగా అయితే బంధువులను కలపాలనే ఉద్దేశంతో ఈ ఉచిత వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు 3వ వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వివాహ పరిచయ వేదిక ద్వారా ఒక 66 జంటలను కలపడం జరిగింది. అది మాకు చాలా సంతోషము. ముఖ్యంగా ఈ సేవా సమితి ఏదైతే ఎస్టాబ్లిష్ అయిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. ముఖ్యంగా చేయాల్సింది మా టార్గెట్ ఏంటంటే 6 మంత్స్కి ఒకసారి ఉచిత వివాహ పరిచయ వేదిక కండక్ట్ చేయడము. మా బంధువులలో ఎవరైనా పేదవాళ్ళు చనిపోతే వారికి అంత్యక్రియల ఖర్చులకు ఒక 15,000 రూపాయలు ఇస్తున్నాము. అదేవిధంగా ఎవరైనా
మ్యారేజ్ చేసుకోలేని పరిస్థితి, బీద పరిస్థితి ఉంటే వాళ్ళకు కూడా మా తరపు నుంచి ఒక 15,000 రూపాయలు భోజనం ఖర్చులకు కానీ ఇతరత్ర ఖర్చులకు ఇస్తున్నాము. అదేవిధంగా ఏ బంధువు అయినా ఆపదలో ఉన్నాడంటే ఆపద బంధువులాగా మేము ఆదుకుంటున్నాం వారిని. అదేవిధంగా మొన్న ఖమ్మంలో జరిగిన పరిణామాలను కూడా మేము అక్కడ వెళ్ళి మేము కొంచెం మా తోటి సహాయ సహకారాలు ఉన్నంత వరకు మా కార్యవర్గ సభ్యులతోటి కాకుండా బయట నుంచి వచ్చిన అమౌంట్ కూడా వాళ్ళకు ఆర్థిక సహాయాన్ని అందజేశాము. అదేవిధంగా ముఖ్యంగా ఇది మేము రిజిస్ట్రేషన్ చేయించేసి మేము ఎవరి మీద ఆధారపడకుండా ముఖ్యంగా మేము ఒక 27 మంది సభ్యులం కలిసి లైట్ మైండెడ్ ఫెలోస్ ఎవరైతే ఉన్నామో మేమందరం కలిసి నెలకు 1000 రూపాయలు వేస్తూ ఈ యొక్క కార్యక్రమాలను అన్నింటినీ ముందుకు తీసుకెళ్తున్నాము. ముఖ్యంగా మాది ఒకటి ఉద్దేశము, మా బంధువులు ఎవరు బాధపడద్దు, మా బంధువులకు అందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మా గౌరవ సభ్యులందరూ నాకు సహకరిస్తూ నేను వాళ్ళకు సహకరిస్తూ అందరూ కలిసికట్టుగా ముందుకెళ్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో చాలా కార్యక్రమాలు చేసి మా సంఘాభివృద్ధి, మా సేవా సమితిని అభివృద్ధి దిశలో తీసుకెళ్తామని విన్నవించుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. భారతదేశ పూర్వ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పట్ల తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. గొప్ప ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ మొదట ప్రధానమంత్రి పివి నరసింహారావు మంత్రివర్గంలో ఆర్థిక శాఖ మంత్రిగా సంస్కరణలను అమలు చేసి దేశం అభివృద్ధి పదంలో నడపడానికి పునాదులు వేశారని ఆయన తెలిపారు. 2004 నుండి 2014 వరకు భారతదేశ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ప్రగతికి తోడ్పడ్డారు. పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారు. వారి మరణం దేశానికి తీరని లోటు అన్నారు. మన్మోహన్ సింగ్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ తన ప్రగాఢ సానుభూతిని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలియజేశారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో రోడ్ల మీద నిలుపుతున్న ఇసుక లారీల కారణంగా గత కొన్ని నెలలుగా దశలవారీ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇసుక ప్రజలదా పాలకులదా తేల్చాలి, లేకుంటే ప్రజలతో రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి వస్తుందని చెప్పి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ చర్ల దుమ్ముగుయాడం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ అన్నారు. గత కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్న ఇసుక రవాణా వల్ల అనేక మంది ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజల దృష్టికి పాలకుల దృష్టికి తీసుకుపోయినా ఉపయోగం లేదు. దీనితో మేము దశల ఆందోళన పిలుపునిస్తున్నామన్నారు. మండల దిగ్బంధానికి పిలుపునిచ్చవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇసుక కాంట్రాక్టర్లు పాలకులు ఆలోచించాలన్నారు. పేరు ముసలి సతీష్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ చర్ల దుమ్మగూడెం సబ్ డివిజన్ కార్యదర్శిని. ఇవాళ శ్రీకత్తుగూడెంలో ఇసుక ర్యాంపుల లారీల కారణంగా ఇవాళ ట్రాఫిక్ జామ్ అయి నిలిచిపోయి ఉన్న బస్సులు ఆగిపోయి ఉన్నాయి. కానీ ఇక్కడ అధికారులు మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. దీనిపైన ఇంతకు ముందు కూడా ఆందోళన కార్యక్రమాలు చేసినా కూడా అధికారులు కానీ పాలకులు కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు పాలకులు దీనిపైన చొరవ తీసుకొని ఇక్కడ ట్రాఫిక్ జాములు అవుతా ఉన్నా కూడా రోడ్ల మీద లారీలు నిలుపుతా ఉన్నారు. ఈ లారీలను ఇక్కడ నుంచి తక్షణమే దింపియాలని చెప్పి రోడ్ల మీద ఇవాళ ఒక పక్క లారీలు ఉంటే ఇంకో పక్క బస్సు వస్తే మరి ఆపోజిట్ వచ్చే బస్సు ఎటుపోవాలని చెప్పి ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం. దీనిపైన ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా హెచ్చరించడం జరుగుతూ ఉన్నది. అశ్వాపురం మండలం ప్రజా ఉద్యమాలే సిపిఐకి ఆయుధమని, మనిషికి దోపిడీ చేయని సమసమాజ నిర్మాణం కోసం ఆవిర్భవించిన సిపిఐ నాటి నుంచి నేటి వరకు ప్రజలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దుతూ ప్రశ్నించే తత్వాన్ని నేర్పిందని సిపిఐ అశ్వాపురం మండల కార్యదర్శి అనంతనేని సురేష్ పునరుద్ఘాటించారు. సిపిఐ 100వ ఆవిర్భావ వార్షికోత్సవాలను అశ్వాపురం మండలంలో ఆటో సెంటర్లో, హెవీ వాటర్ ప్లాంట్ కాలనీ గేట్ ఎదురుగా, కాలువ బజార్లో, మల్లెలమడుగు సెంటర్లో, మొండికుంట సెంటర్లో, అమీర్దా కాలనీలో వివిధ ప్రాంతాలలో ఘనంగా అరణ పథకాల ఆవిష్కరణలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐక్యూసీ జిల్లా కార్యదర్శి వేల్పుల మల్లికార్జున్ రెడ్డి, అరుణ, నెల్లిపాక సొసైటీ వైస్ చైర్మన్ కమటం సురేష్, సిపిఐ మండల సహాయ కార్యదర్శులు అనంతనేని శేఖర్, మేలపుర సురేందర్ రెడ్డి, రాయిపూడి రాజేష్ పాల్గొన్నారు. మార్క్సిజం లెనినిజం ఏప్రిల్ చేయండి సిపిఐ 100వ వార్షికోత్సవాలని, ఏప్రిల్ చేయండి సిపిఐ 100వ
వార్షికోత్సవాలని వదిలాలి మార్క్సిజం లెనినిజం సిపిఐ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ వదిలాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వదిలాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వదిలాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 100వ వ్యవస్థాపక దినోత్సవాలు సిపిఐ 100వ వ్యవస్థాపక దినోత్సవాలు ఓకే యూనియన్ జిల్లా నాయకురాలు అమ్మ గారు పెద్దలు అమ్మోజమ్మ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సిపిఐ పార్టీ మండల కార్యవర్గ సభ్యులు అందరూ అలాగే గ్రామ పంచాయతీ వ్యవస్థ నుంచి అశ్వాపురం మండల అధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి సీన్ గారు ఏఐటీసీ ఆదరైనటువంటి బిల్డింగ్ వర్కర్స్ నుంచి అందరికి కూడా పేరు పేరున ఈ 100వ సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. కాంగ్రెస్ సిపిఐ పార్టీ 100వ వ్యవస్థాపక దినోత్సవం ఈరోజు మనం జరుపుకుంటా ఉన్నాం. ఈ ఎర్రజెండా పార్టీ 99 సంవత్సరాలు నుండి నేడు 100వ సంవత్సరంలో పడడం అనేది చాలా సంతోషంగా సంతోషం. ఈ కార్మికుల వల్లనే గతంలో చికాగో నగరంలో ఎర్ర జెండాలు పోరాటాలు చేసి బలిదానాలు తీసి 8 గంటల పనిదినాలు సాధించుకున్నది కూడా ఈ ఎర్ర జెండా పార్టీది. అలాగే స్వాతంత్ర ఉద్యమంలో సిపిఐ పార్టీ శాంతియుతంగా స్వాతంత్ర రావడానికి పోరాటం చేసి సిపిఐ ఎర్ర జెండాల పార్టీతోటి ముందు నడిచి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం వల్ల ఎంతో మంది అమరులైన కూడా వారి మీద మరణాలతోటి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అధికారులు రానప్పటికీ కూడా మన ఎర్రజెండాని దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా దీన్ని ఆహ్వానం పొందుతూ ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు సందర్భంగా భూస్వాములకు వ్యతిరేకంగా నైజాంకు వ్యతిరేకంగా రావి నారాయణ రెడ్డి లాంటి వారు ఎంతో మంది అమరులై ఆనాడు ఒక 4500 మంది బలిదీసి నైజాం వ్యతిరేకంగా భూపోరాటం సాధించి 10 లక్షల ఎకరాలు పంపించిన చరిత్ర కూడా ఈ ఎర్రజెండా పార్టీ సిపిఐ పార్టీకి దక్కింది. అదే సందర్భంలో మన మొండికుంట మల్లెమడుగు భూపోరాటాలు కూడా మన సర్దార్ రాజేశ్వరరావు గారు అలాగే గుత్తుల సరళాదేవి గారు గుత్తుల యలమందారెడ్డి గారు వెంకటపతి గారు ఈ ఏరియాలో మందరం వెంకటేశ్వరరావు గారు కల్లూరు సత్యం గారు అలాంటి పత్తూరు రాజు లాంటి కుక్కల కనకయ్య కమటం రామచంద్రయ్య కమటం నర్సయ్య వేల్పుల సోమయ్య లాంటి చాలామంది అమరులు ఇక్కడ త్యాగ అది స్ఫూర్తిగా తీసుకొని పోరాటం చేసి వండికుంట మల్లెమడుగు సత్యనాపురంలో భూములు పంచడం కానీ ఇళ్ల స్థలాలు ఇవ్వడం కూడా ఈ ఎర్రజెండా పార్టీకి స్వార్థమైంది. ఇలాంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో అసంఘటిత కార్మికులు ఏఐటీసీ ద్వారా బిల్డింగ్ వర్కర్సు వారి యొక్క సమస్య పరిష్కారం కావాలని అలాగే ఆటో యూనియన్ కూడా సమస్య పరిష్కారం కావాలని సంఘటితంగా పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ ఆయా ఆశా మిడ్ డే మీల్స్ అలాగే గ్రామ పంచాయతీ వర్కర్స్ కూడా సమానమైన పనికి సమాన వేతనం 24,000 రూపాయలు వచ్చేటట్టు కూడా బిల్డింగ్ వర్క్స్ అందరూ అన్ని ప్రజా సంఘాలు కూడా వీరికి మద్దతు ఇచ్చి వాళ్ళు రేపటి కార్యక్రమం కూడా పాల్గొని వారి కార్యక్రమాలు చేపట్టినట్టు కూడా మన ఎర్రజెండా పార్టీలు సహకరిస్తాయని వారికి అండదండగా ఉంటాయని కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమం పాల్గొని ఈ కార్యక్రమం చేపట్టినటువంటి అందరూ కూడా మరి ఒకసారి విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. హుజూర్ నగర్ మండలం గోపాలపుర సమీపంలో రోడ్డు ప్రమాదంలో 2 యువకులు మృతి. గరిడేపల్లి మండలం కీతవారగూడ గ్రామానికి చెందిన నెంబరబోయిన దుర్గారావు, శీలం ఉపేందర్లుగా గుర్తించారు. హుజూర్ నగర్ ఏరియాలో ఆసుపత్రిలో చికిత్స పొందిన వారి సమీప బంధువులను పరామర్శించి తిరిగి వెళుతుండగా బైక్ అదుపు తప్పి డివైడర్పై బలంగా ఢీకోవడంతో వారిద్దరూ తీవ్ర గాయాల పాలై స్థానికులు 108కి సమాచారం అందించి ఏరియా ఆసుపత్రికి తరలించగా మార్గ మధ్యలో మృతి చెందినట్లుగా సమాచారం. మృతదేహాలని హుజూర్ నగర్లోని ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. పెట్టి వాళ్ళు ఏడ్చేవాళ్ళు ఉండదు.
సాయంత్రం 5:30 గంటలకు 80 ఫీట్ల రోడ్డు వద్దన మహిళ ధర్నా చేశారు. 80 ఫీట్ల రోడ్లు అయితే ఇల్లు చాలా వరకు నష్టపోతున్నాయని, అదేవిధంగా 60 ఫీట్ల రోడ్లు అయితే చాలా వరకు బాగుంటుందంటూ వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ గంట సేపు ధర్నా చేశారు. ధర్నా వలన ఇరువైపుల వెహికల్స్ కిలోమీటర్ల వరకు ఆగిపోయాయి. దీంతో కేసముద్రం ఎస్ఐ సమాచారం తెలపడంతో పోలీస్ సిబ్బంది చొరవ తీసుకుని వారికి సర్ది చెప్పి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. బయటకు వస్తలేరు వాళ్ళైతే అసలు. చెప్పు. లేదు ఇక్కడ మొత్తం పార్టీస్ ఆల్ పార్టీస్ దాంట్లో ఇంత ఎందుకు హైదరాబాద్ సిటీ ఇది హైదరాబాద్ సిటీలో కూడా లేదు. నువ్వు ఎంత కొత్త చెప్తావు. ఇల్లు మొత్తం పోతాను. ఇల్లు మొత్తం పోతానే. రోడ్డు వెడల్పు 40 ఫీట్లు కాకుండా 30 ఫీట్లు చేయాలని ధర్నా. వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఈ రోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమన్నారు. శ్రీనివాస్ నాయక్ మన్మోహన్ సింగ్ ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా, ప్రతిపక్ష నాయకునిగా, రాజ్యసభ సభ్యునిగా, ఆర్బీఐ గవర్నర్గా, భారతదేశానికి ఒక రాజకీయ ఆర్థికవేత్తగా సేవలు అందించిన మన్మోహన్ సింగ్ మన మధ్య లేకపోవడం బాధాకరమని జాటోత్ శ్రీనివాస్ నాయక్ తెలిపారు. భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఈరోజు మన మధ్య లేకపోవడం ఈ భారతదేశానికి, యావత్ తెలంగాణ ప్రజలకు తెలియని లోటు. ఈరోజు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఈ భారతదేశానికి ఆర్థికంగా, సాంస్కృతికంగా పార్టీ బలోపేతం చేయడానికి ఆయన ఎన్నో విధాలుగా కృషి చేసినారు. మన్మోహన్ సింగ్ గారు ఆర్బీఐ గవర్నర్గా, ప్రతిపక్ష నాయకునిగా, ప్రధానమంత్రిగా ఈ భారతదేశానికి ఎన్నో సేవలు అందించే ఘనత అది ఆయనకి దక్కింది. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినం ప్రకటించి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి గొప్ప నాయకుని కోల్పోయినాం. ఈ సంతాప దినాలు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మండల కేంద్రంలో కూడా ప్రకటిస్తాం. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షునిగా మా ప్రాంత ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ అభిమానులు సంతాపం ప్రకటిస్తూ ఉన్నారు. ఇటువంటి నాయకుని కోల్పోవడం కాంగ్రెస్ పార్టీ తీరని లోటు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
అంబేద్కర్ స్ఫూర్తితోనే డిసెంబర్ 26న అసమానత వ్యతిరేక దినం. జై భారత్ జై హో రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీశ్వర్ దున్ను. నావన్కి సొసైటీకి అభివృద్ధి పదంలో కొనసాగించడానికి కృషి చేస్తున్న సొసైటీ చైర్మన్ వెంకట రామరెడ్డి వెల్లడి. చాతాద శ్రీ వైష్ణవ కుటుంబాలకు అండగా ఉంచారు. వెంకటేశ్వర చాతాద శ్రీ వైష్ణవ సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత వివాహ పరిచయ వేదిక. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.